హాయ్ అండి, వెల్కమ్ టు ఈషూస్ కుక్ హౌస్. ఈషూస్ కుక్ హౌస్లో ఈరోజు మనము టేస్టీగా గోంగూర చికెన్ చేసుకుందామండి. దీనికోసం ముందుగా మనము గోంగూర మిక్స్ రెడీ చేసుకుందాము. ఇది ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో పోస్ట్ చేశానండి. గోంగూర మిక్స్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అది వేడెక్కాక అందులోకి నూనె వేసుకోవాలి. అది కాస్త వేడెక్కాక చూపిస్తున్న విధంగా అన్ని మసాలా దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు బాగా వేగాక ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కాస్త వేగాక ఇందులోకి పచ్చిమిరపకాయలు, గోంగూర అలాగే కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకొని నీళ్ళంతా పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా నీరంతా పోయాక దీన్ని చల్లార్చుకొని గ్రైండ్ చేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అప్పుడు మనం ఎలాంటి నాన్ వెజ్ డిష్లోకైనా ఈ మిక్స్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంతో మాత్రం గోంగూర చికెన్ చేసుకుందామండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అది వేడెక్కాక అందులోకి నూనె వేసుకోవాలి. అలాగే షాజీరా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. షాజీరా వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇది కాస్త వేగాక ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారపొడి వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, చికెన్ అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర మిక్స్ వేసుకోవాలి. పులుపుకి సరిపడా గోంగూర మిక్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చేసిందో. ఒకసారి టేస్ట్ చూసుకొని పులుపు మరియు ఉప్పు కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి. చూసారు కదండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలింది. ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది కదా. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకొని అలాగే మిరియాల పొడి కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇంకా అంతే అండి, కొత్తిమీర తరుగు వేసేసుకుంటే మన టేస్టీ గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే. మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇష్యూస్ కుక్ హౌస్. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.